I wanna sing and I sing and I swing and I swing till I tumble down. I wanna fly like a bird with the wind in my face, soaring, soaring above the ground. Karachi kolavaku kalani kutunchukunentanga emunnadi nee ninnallo munnallo. Tiki 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 clock goes round. Tiki 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 fun goes on. Tiki 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 come along. When everybody's going round and round and round and round and round and round. I wanna swing till I tumble down. పొద్దున టాబ్లెట్ తీసుకోవడం మర్చిపోయినావా? What aunty? What you speak? మరి ఏంటి తెలుగు పాటలు వాడుకోకుండా ఇంగ్లీష్ పాటలు ఎందుకు పొద్దున? No, from now onwards I sing English, I eat English, I sleep in English. ఇంగ్లీష్ పిచ్చేంటి సడన్ గా? తెలుగు పాటలు పాడుకుందాం, తెలుగు మాటలు మాట్లాడుకుందాం. అది కాదండి, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ లోనే పాడాలి. ఎందుకంటే అక్కడ పరువు పోతుంది, అక్కడ అందరూ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారట. ఎక్కడ? అక్కడేనండి. You and me going on flight to US, landing there. Wow, it's so nice. It's so సడన్ గా nice. యూఎస్ పిచ్చేంటి బంగారం? అది కాదండి, మన కవిత, సురేష్, నరేష్, కిషోర్, రాజేష్, మన ఫ్రెండ్స్ అందరూ అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యారు. They are earning dollars, no? Yeah, they will earn dollars only, no? Going there, they will not get rupees, no? I want dollars. No, We will also go. here, love, apyayata, all is there. There, no one is there. Only tissue paper is there. ఇలాంటి ఆలోచనలు ఎవరికి రావు, నీకే ఎందుకు వస్తాయి? నాకే కాదు, ఇవాళ పార్టిసిపేట్ చేసి పార్టిసిపెంట్స్ కూడా వాళ్ళ లేడీస్ కి ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసు. వాళ్ళు కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళ హస్బెండ్స్ తీసుకెళ్ళట్లేదు. కుక్కతో పాటు పంది కూడా కరిచింది దీన్ని. పిలు ప్లీజ్ వెల్కమ్ ఆ పార్టిసిపెంట్స్. కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోంది మైకం. దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళెంతయ్యిందే. అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం, చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం. బాగున్నారా? మీరు అంతా ఎలా ఉన్నారు? ఇంకోసారి నార్మల్ మాట్లాడా. అబ్బో, I love English. I am learning English. స్టూపిడ్ ఫీమేల్ పట్టించుకో. మీరు అట్లా సతాయిస్తారా నన్ను ఆడికి తీసుకెళ్ళి ఇడికి తీసుకెళ్ళని? ఎలాగో తీసుకెళ్ళరు, మనం అడిగిన వాళ్ళ ఇష్టం ఉన్నట్టే తీసుకెళ్తారు. అడుగుతారు మీరు? యా ఆఫ్ కోర్స్, అందరు లేడీస్ అడుగుతారు, నాట్ ఓన్లీ ఐ. హలో అండి, మీరు కూడా అడుగుతుంటారా? యా I will ask. You will ask? Oh, English. అందరికి ఇంగ్లీష్ చెప్పండి. ఓకే, మీరు కూడానా? ఎక్కడికి వెళ్దామని అడిగినా తీసుకెళ్ళరండి. అడగండి, పాకిస్తాన్ వెళ్దాం, బంగ్లాదేశ్ వెళ్దామని. బాగుంటది. యుఎస్ యూకే తగ్గేది లేదా? So you also pack your bag and we both go. I will pack you inside అటుకు. I will put you there only. ఫస్ట్ ఇంట్రొడక్షన్, దీని గురించి మాట్లాడుకుందాం. మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి. తన పేరు శిరీష అండి, హౌస్ వైఫ్, ఖమ్మం నుంచి వచ్చాం. ఫుడ్స్ మాత్రం సూపర్ గా చేస్తుంది అనమాట. వంట కుకింగ్ నెట్ లో నుంచి చూసి ఎప్పుడు వెరైటీ, ఏ వెరైటీ అంటే ఆ వెరైటీ స్పాట్ లో చేసిస్తుంది. అదృష్టం. వెరీ గుడ్. మీరు మీ ఆయన గురించి? మై హస్బెండ్ నేమ్ ఇస్ ప్రవీణ్. తను జనరల్ స్టోర్స్ ఉన్నాయి మాకు, అవే మెయింటైన్ చేస్తూ ఉంటాం. తను చాలా పాజిటివ్ గా ఆలోచిస్తారు, నాకు అది బాగా నచ్చుతుంది. వెరీ నైస్. మిసెస్ పేరు మనుష అండి.
మనూష. తనలో నచ్చిన క్వాలిటీ అంటే స్మైల్ అయితే బాగుంటది. తెలుసా మీ ఆయన బాగా కష్టపడుతుంది మీ గురించి చెప్పడానికి? మెల్లగా రౌండ్ లో పిప్పి దిద్దాం. మీరు చెప్పండి మీ ఆయన గురించి. మా హస్బెండ్ పేరు కోటేశ్వరరావు, పెట్ నేమ్ ఇస్ నాని. తన స్మైల్ కూడా బాగుంటుంది. తన ఐస్ చూసారా, తన ఐస్ బాగుంటాయి. మంచిగా మాట్లాడతాడు అందరితో నవ్వుతూ. వెరీ నైస్, వెల్కమ్. ఆయన చెప్పుతో మీరు. మా మిస్సెస్ పేరు రమ్య. రమ్య, షీఈ్ హౌస్ వైఫ్. ఓకే. తనలో నచ్చేది బాగా ఏంటంటే హెల్పింగ్ నేచర్. హెల్పింగ్ నేచర్. ఎవరికి హెల్ప్ చేస్తారు మీకు కాకుండా? ఎవరికైనా. ఫ్రెండ్షిప్ హెల్పింగ్ నేచర్ చేస్తూ ఉంటుంది. రిలేషన్స్ కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. వెరీ గుడ్. మా వారి పేరు లక్ష్మీనారాయణ. తను బిజినెస్ మ్యాన్. తను అందరితో ఫ్రీగా మాట్లాడతారు. చాలా హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి అతనంటే నాకు చాలా ఇష్టం. వెరీ నైస్, వెల్కమ్. వెరీ నైస్, వెల్కమ్ టు మాంటి మార్గట పెంకి బెల్లం. ఇవాళ మనం స్టార్ట్ చేయవలను ఫస్ట్ రౌండ్. అదే మిస్టర్ పెళ్లికూతురు. నమస్కారం అండి లాసయ్య గారు. నమస్కారం రవి గారు. బాగున్నారా? అల్లుడు గారు బాగున్నారా? నోట్లేం పెట్టుకున్నావా మాట్లాడుతున్నావా? అయ్యో అది కాదు, మా అమ్మాయిలైనా మేమైనా అంటే మేము యుఎస్ నుంచి వచ్చాం. బేసిక్ గా ఇక్కడ తెలుగు అబ్బాయిలు బాగున్నారు. యుఎస్ లో ఆడుకునే వాళ్ళ మీరు బాగున్నారు. ఇగో మా అబ్బాయి వీడు అచ్చం అనకాపల్లి నుంచి వచ్చాడు. మేమందరం అనకాపల్లి బ్యాచ్. అవునా? ఇదిగో మా ఫస్ట్ అమ్మాయి. మీరు మాట్లాడొచ్చు. ఏం మాట్లాడాలి? యుఎస్ నుంచి అంటారా? మన సత్తా ఏంటి చూపి. చాలా బాగున్నారా మీరు? అదేంటి చాలా బాగున్నారా? అదేం అడగటం అండి, మీకు అసలు మాట్లాడటం రాదా? ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్ లో కావాలి కదా, తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి వస్తుంది అలా. ఇంత ఇంగ్లీష్ లో మాట్లాడుతూ మన ఇంట్లో ఎలా ఉంటారు డాడీ? ఏదో కదా మా ఇంట్లో పని మనుషులు ఇంగ్లీష్ లో మాట్లాడొద్దు. అదే అదే ఆలోచిస్తున్నాయి. బేబీ యూ టాక్, ఐ లిసన్. ఏంటి డాడీ, ఒకవేళ పెళ్ళైనా ఈ అమ్మాయితో పాటు వీళ్ళ మమ్మీ వచ్చి ఉంటదా ఏంటి? 1+1 ఫ్రీ లాగా ఉండదు. 3 and get 1 free. చిచి మన కల్చర్ చూసారా? ఇగో బయట వాళ్ళు ఇక్కడికి వస్తే ఇలానే చేస్తారు. ఇంత ఇన్సల్ట్ చేశారు మనల్ని. ఇది వెయిటింగ్ అమ్మా. ఈ సంబంధం వెయిటింగ్ లో పెట్టాం మేము. తొందరగా డిసిషన్ తీసుకోవట్లేదు. అమ్మో ఈ యుఎస్ హెయిర్ స్టైల్ ఇది మీ అమ్మాయికి? No, it's summer hair style. సమ్మరా? చలికాలం అమ్మా ఇక్కడ. అంటే సమ్మర్ లో చేయించాము, బట్ సమ్మర్ నుంచి అదేంటో పెరగట్లేదు. అమ్మాయికి జుట్టు పెరగకపోవడం ఏంటమ్మా? డాడీ పెళ్లికి కూడా అలానే ఉంటే ఏమనుకుంటారు మన రిలేషన్స్ అందరూ? గలీజ్గా. buy one wig no. అంటే మా ఓడికేమో పెద్ద జుట్టు, అమ్మాయికి జుట్టే లేదు. చూడడానికి తేడా అనుకోరు. Then cutting hair, putting this. ప్లాటినం బ్రాస్లెట్ లేకపోతే స్టీల్ దా? ఇట్స్ ప్లాటినం ఫ్రమ్ యుఎస్. డాడీ ఏమైనా చేస్తాడా? ఏమైనా పనులు ఇంట్లో చేస్తుందా? చేస్తావమ్మా ఇంట్లో పనులు? ఏం పనులు చేస్తావు? ఊపుతున్నావు గానీ. చెప్పవే ఏమేమి చేయగలవు? ఇప్పుడే నువ్వు చెప్పవాలి. అన్ని పనులు చేయగలను. అన్ని పనులు చేయవా? ఇగో ఇక్కడ బట్టలు ఉన్నాయి, అక్కడ బాసలు ఉన్నాయి. తోము ఉతుకు చూద్దాం ఎట్లా తోముతో. డాన్స్ కూడా కావాలి డాడీ మనకి. 1 2 3 4. అయ్యో ఇప్పుడు 3 మార్క్ కావాలి. డాడీ కొట్టేస్తుందేమో డాడీ ఇలానే. మాస్ ఉన్నది. ఏమంటున్నాడు? నువ్వు మమ్మీ దగ్గర పో. నువ్వు మమ్మీ దగ్గర. పెండింగ్ డాడీ దిస్ సంబంధం పెండింగ్. దిస్ సంబంధం పెండింగ్. నో చి దట్ హోల్డింగ్ దిస్ హోల్డింగ్. ఆల్ హోల్డింగ్ ఓన్లీ. యా. ఈ ముగ్గురు అమ్మాయిల్లో పద్ధతిగా ఉందంటే ఇగో మీ మూడో అమ్మాయి. ఎంత పద్ధతిగా ఉంది చూడు. ఇది యాక్టింగ్ లో చించేస్తోంది. అయితే ఇది యాక్టింగ్? నో 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 నో, అంటే దీనికి యాక్టింగ్ వచ్చు అని చెప్తున్నాను అంతే. అవునా? ఇగో ఈడు మా పెద్దోడు. బాగున్నారా అత్తయ్య గారు? బాగున్నాను అల్లుడు గారు. అంతే. టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతట్లే అవుతుంది అప్పుడప్పుడు పొద్దున్న లేవగానే. ఆ అమ్మాయి ఏం పేరు అమ్మా నీ పేరు? లక్ష్మి అండి. సరే యాక్టింగ్ బాగా చేస్తుందంట అమ్మాయి. ఒక సీన్ ఇద్దాం. అమ్మ రామా వద్దలరా. మమ్మీ అమ్మ పక్కన వీణా ఉంది, వీణా తీసుకో. వీణా స్టెప్ వేయండి. వీణా వీణా. ఏదో పంపు కొడుతున్నట్టుంది. మమ్మీ నాకు నేర్పిలేదు. మమ్మీ నేర్పిలేదు. మీ అమ్మగారిని వీలు. కమ్ ఆంటీ. మమ్మీ బాగా చేస్తుంది. ఏం చేస్తుంది? డిఫరెంట్ స్టెప్ నో ఐ డిడ్. చచ్చిపోబుద్ధి అవుతుందండి. సార్ కూర్చోండి. ఇక్కడ ఎందుకు అంత తేడాగా అవుతుంది? నేను డిసైడ్ చేసుకున్నా పెళ్లి చేద్దామని. రండిరా.
రవి గారు ఇప్పుడు దండలు ఎక్స్చేంజ్ సెరమనీ జరుగుతోంది. ఆ భాష మానకపోతే ఆ దండ నీ మీద ఎత్తా. అది వేరే రకంగా ఉంటది. అప్పుడు పెళ్లి జరుగుతున్నాయి ఇక్కడ సంతోషంగా మా అబ్బాయిలు మీ అమ్మాయిలు పెళ్లి చేసుకోబోతున్నారు. అలా ముగ్గురికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటారు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ వేసేసుకుంటారు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా. అంత ఏడుస్తారేంటండి? మా ఇంటికి కదా పంపేది ఇల్లరికం. అలా డిసైడ్ అయ్యారా? కాదా? నో, ఇది ఇండియా, ఇది భారతదేశం. భారతదేశంలో పెళ్లి తర్వాత ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంటికే వస్తుంది. అదే ఫాలో అవుతాం మేము. అది ఇప్పుడు చాలు, ఇంకా ఆపు. జనాలకు బోర్ కొడుతుంది. You getting bored? I know, I speak English. The second round name is asking what because it's love. తూనా బతుకు. తతుడి నో ఎందుకంటే ప్రేమంట. ఎందుకంటే ప్రేమ అంట రౌండ్ లో ఏమైందంటే, కానీ ముందు మీరు మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ చేశారు కదా, మీ ముగ్గురికి ఎన్ని పాయింట్లు వచ్చాయి తెలుసా ఎవరికన్నా? ముగ్గురికి కూడా 300 గెలుచుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే ప్రేమ అంటే ఏమైతుందంటే, మీ ఆవిడ బొమ్మ దించుతుంది. మీ బొమ్మ మీరు ఒక అద్భుతమైన పోజ్ చేయాలి. మీ చేతిలో బొంగులు, ఆయన చేతిలో చేరు, చీపిరి బాగా సెట్ అయింది ముగ్గురికి. మీరు ఒక పోజ్ ఇస్తారు, ఆ పోజ్ ని అందంగా దించుతుంది మీ ఆవిడ. టాప్ టు బాటం, హెయిర్ నుంచి షూ వరకు మొత్తం కవర్ కావాలి. మీ ఆయన లాగానే ఉండాలి. మీకు 3 నిమిషాల టైం పోజులు ఇచ్చేయండి ముందు. Ready? Your 3 minutes starts now. So ladies, concentrate. ముగ్గులాగా కాకుండా ఆయనలానే ఉండాలి. ఏసారు ఎగ్గు మొహం. మీరు చూస్తే దర్చుకుంటారు. కాలు వంకర పెట్టిండు అక్క, చూడక్క జాగ్రత్త. యూ షుడ్ లుక్ అట్ సెకండ్ బొమ్మ. నీకు బొమ్మ కనబడుతుంది. That shed button, akka? Yeah. So bumma over? చిన్నదాన్న ఊపిరల్లే పున్నదాన్న నీ సక్కనోడై. Wow. That ఆఖరి బొమ్మ is so wow. Chiefly is very nice, no? No, see that hand holding here? That is dirty. See, he is holding something. చుక్కలు నడుతాయి. బాగానే కూర్చున్నా హ్యాపీగా. లేచి చూసిన తర్వాత నీకు ఉంటది. ఆయన రిలాక్స్డ్ గా ఉన్నారు. నేనైతే కాదు కదా అనుకుంటున్నారు. లాస్ట్ 1 minute. కమాన్, బొమ్మను ఇంకా మీ ఆయనలాగా చేయండి. అది మీ ఆయన తల మీద ఉంటే నువ్వేదాకా గాల్లో దించినావు. ఇప్పుడు కథలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. అయ్యో, మీ దగ్గర ఇంకా 1 నిమిషము దాకా టైం ఉన్నది. అయిపోతున్నది. ఫాస్టా? వెరీ గుడ్. 10. గట్టిగా ప్రాక్టీస్ అవుతారు. Wow. This is Boma beautiful. Wow, married life is like an ice cream. Enjoy it before it melts, my sweetheart. అంటే మీ ఆయన ఎంజాయ్ చేయట్లేదు అనమాట లైఫ్ ని. అంటే నేను చెప్తుంది మ్యారీడ్ లైఫ్ ఐస్ క్రీమ్ లాంటిది, దాన్ని పూర్తిగా చీకే మొత్తం అయిపోయే ముందు అని. అవి కట్టలేనా? ఎట్లా కట్టలు? అవి పుస్తకాలు మోస్తున్నట్టుంది. ఏంటి మూతి ఏంటి, హెయిర్ స్టైల్ ఏంటి, చేతులు ఎటో పోతున్నాయి, పైన బుక్స్ ఏంటో. ఎట్టు తిరుగున్నాయి. మీ ఆయన రూపురేఖలు మార్చేసారు. ఇది మీ ఆయన్నే కాదు, నువ్వు ఒప్పుకుంటావు నువ్వని. What? Wow, it's so beautiful. అరే అయ్యో, ఏం మాట్లాడాలరా దీని గురించి? ఏంటది? ఏం దాచి పెట్టుకున్నాడు? కాలు మీద కాలు వేసుకొని చేతులు ఇలా పెట్టుకున్నాడు. ఇలా పెట్టుకున్నాడు. చేరేది? చైరే మాయమైపోయింది. చైర్ కనిపించట్లేదు, ఇతను కూర్చున్నాడు కదా. ఒక్కసారి కూర్చో, ఎందుకు కనబడదు ముందుగా? చైర్ కనబడదా? అంతలా ఉన్నాడా రవి? ఏంటి కొంపదీసి కాలు అంతా ఇట్లా ఇట్లా ఎందుకు కనబడతలేదా చైర్? అటు నుంచి కనిపించట్లేదు.
స్పీ బానే ఉంది, కాలు చిన్నగా జరా. బట్ ఇవేంటివి ఈ లీఫ్ ఆకులు? షూస్ అవి. హీ కేర్స్ మీ, ఈ నో ఆల్ ఆఫ్ మీ, మై ఫేవరెట్, నా కళ్ళలు రారాజు. ఎవరికి చెప్పారు? ఆయనక? ఈ సూర్యుడు ఎంటికలు ఉన్నాయి కదా ఆయనకి. ఏం ముళ్ళు ఎంటికలు ఉన్నాయి? రండి. మీరు అటెళ్ళండి. అయ్యా కళ్ళే కళ్ళేవి. కళ్ళు మూసుకున్నాను, నాకు కనిపించలే కళ్ళు. అది నువ్వు కవరింగ్ ఇచ్చినావా? చెప్పినావు ఇట్లా చెప్పమని నీ వేషాలు. కళ్ళు కూడా నింప కూడా మర్చిపోతాడా? అంటే ఈయన మీ కళ్ళతో చూస్తారు, ఈయనకు కళ్ళు లేవు. అవునా? అమ్మ నోరు తెరుచుకున్నాడు అనే ఏడో దురద పెడుతుంది గోక్కుంటూ. ఎందుకు చెయ్యి అక్కడ ఎందుకుంది? జోబులో చేయబెట్టుకున్నాడు. అది జోబా? ఆడ ప్యాంటే వేసుకోలేదు ఆయన పాపం. ఇక్కడ నాకు అర్థం కదా, ఇక్కడ గ్రీన్ ఎందుకు చేసినా మొత్తం. మొన్న కూడా పెంకి పిల్లల్లో స్వచ్ఛ భారత్ చేస్తున్నా మా వారు. ఐ లవ్ మై స్వీట్ హస్బెండ్. ఐ టు లవ్ హిమ్. థ్యాంక్ యూ. బట్ ఈ బొమ్మ గురించి అన్న స్పందన ఏంటి మనం తెలుసుకోవాలి. ఏం స్పందన ఉన్నది ఊడింది. చెప్పమ్మా. సార్ కొంచెం స్పందించండి ఈ బొమ్మ గురించి. మీరు ఏమంటారు? మీరే అంటారా ఇక్కడ ఉండేది? కొటేషన్ బాగుంది, బాగోలేదు. ఫోటో బాగాలేదని ఒప్పుకుంటారు కదా. ఫోటో మాత్రం నువ్వు కాదు, కానీ నా కోసం స్వీట్ గా చాలా ఫస్ట్ టైం ట్రై చేసింది కదా, బాగుంది. నువ్వు అట్లా చెప్పకపోతే బాధపడతారు కదా టీవీ చూసిన. చెప్పుకోవాలి నువ్వు. కరెక్ట్. ఇది ఏంటి అంటే స్పైనల్ కార్డ్ కి ఉండే చుక్కలా ఇవి? 8 ప్యాక్. 1 2 3 4 కరెక్ట్ 8 ప్యాక్. 8 ప్యాక్. దేవుడా. ఓకే, ఇప్పుడు స్కోరింగ్ టైం. స్కోర్ ఇద్దాము. నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యా. ఎవరికి 300 ఇస్తావు నువ్వు? 300? ఎవరికి? కొడతారు నన్ను బయట జనాలు రోడ్ మీద. 300 ఇస్తే బొమ్మ కన్నా. స్కోర్ ఇస్తాను, కానీ దానికంటే ముందు ఒక మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఎట్లా ఉంటది? ఒక మంచి ఊపున పాట మీద. రైట్, సాంగ్ ప్లీజ్. సో 2 రౌండ్స్ అయిపోయాయి. మిస్టర్ పెళ్లి కూతురు అండ్ ఎందుకంటే ప్రేమంట. ఈ రౌండ్ లో వాళ్ళు ఎంత స్కోర్ చేశారో తెలుసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు ముగ్గురులో ఏదో ఒకటి మిస్సింగ్, కానీ రాసింది ఏదైనా వెరైటీగా వింతగా ఉంది అంటే ఆ స్వచ్ఛ భారత్ అని తీసుకొచ్చారు కదా, అది బాగుంది. వెరీ గుడ్. అందుకే మీకు 200 100 100. ఇప్పుడు మనం స్టార్ట్ చేయవలను. కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 5 years. 5 years. మీకండి? 2 years. మీకండి? 6 years. 6 years. మీరు సీనియర్స్ కాబట్టి మీతో స్టార్ట్ చేస్తున్నాం. వచ్చే వెల్కమ్ ప్రవీణ్ గారు. వెల్కమ్ అండి. కళ్ళు కళ్ళు ప్లస్ స్టార్ట్ అయిపోయింది. కళ్ళు కళ్ళు ప్లస్. సో పెళ్ళి 6 years అయిపోయింది. యాక్చువల్ గా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అంటే డిఫరెంట్ గా ప్లాన్ చేసుకో. అసలు గుర్తుందా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ? మర్చిపోయా. సో ఏం జరిగింది అంత గుర్తు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? ఏం స్పెషల్? అసలు యాక్చువల్లీ సెలబ్రేట్ చేసుకోవాలని లేదు. ఏముందిలే నార్మల్ చేస్తూనే ఉన్నాం కదా అది ఇది అని అనుకున్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా మా వదిన గారు ప్లాన్ చేసేసి మమ్మల్ని రెస్టారెంట్ తీసుకెళ్లి మా రిలేటివ్స్ పిలిచి వాళ్ళ రిలేటివ్స్ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాం. ఓకే, ఎప్పుడైనా మీ వైఫ్ అలా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిందా? ఫస్ట్ మా రిలేటివ్స్ ఒకతను వచ్చి, అంటే అప్పటికి బిఫోర్ మ్యారేజ్ వచ్చి ఇలా మ్యారేజ్ చూస్తున్నాం మేము. ఇలా తను నల్గొండలో ఒక సంబంధం ఉంది చూడాలి అన్నాడు. చూద్దామన్నాం. అంటే మాకు లాంగ్ అవుతుంది నల్గొండ, అంత దూరం ఇంట్రెస్ట్ లేదు. బట్ ఆయన అన్నాడు అమ్మాయిని చూస్తే పాలరాయి ఉన్నట్టే ఉంటుంది, నువ్వు మిస్ అవుతావు అన్నాడు. పాలరాయ, అక్కడికి వెళ్ళి చూద్దాం, పాలరాయ నాపరాయ చూద్దాం అని చెప్పి వెళ్ళాం. చూడగానే నాకు తన కళ్ళు నచ్చాయి. ఆ కళ్ళతోనే ఫ్లాట్ అయిపోయా. ఇంకా వేరే మాట లేదు, నేను చూడటం అదే ఫస్ట్, ఇక అదే ఫిక్స్ అయిపోయింది నాకు. సో అడిగింది ఒకటి, మీరు చెప్పింది ఒకటి, బట్ మీరు చెప్పాలనుకుంది చెప్పేశారు. వెరీ నైస్. వెళ్ళండి, బస్ చేయండి. చిన్నప్పుడు అమ్మ నాన్న లేరు, చిన్న మామయ్య దగ్గరనే పెరిగానన్నారు. సో ఒక హస్బెండ్ వచ్చిన తర్వాత లైఫ్లో అప్పుడు ఒక కొత్త రిలేషన్ స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ని, హస్బెండ్లో పేరెంట్స్ని చూసుకుంటారు జనరలీ. సో అక్కడ మీ ఆయన ఆ లోటును తీర్చేశాడా? తీర్చారండి. ఎలా? మా అత్తయ్య గారైనా మామయ్య గారైనా ఇక వాళ్ళ పేరెంట్స్తో ఈక్వల్ అనుకోవాలి.
అసలు ఇంతవరకు ఏది కూడా తక్కువ చేయలేదు నాకు, ఇప్పుడు కూడా చెయ్యట్లేరు, అన్నీ ఈక్వల్గా చూసుకుంటారు. ఇంకా తల్లి లేదని చెప్పి మా అత్తగారు నన్ను ఇంకా బాగా చూసుకుంటారు. మా పిల్లల విషయంలో అయినా ఏది విషయంలో అయినా బాగా కేర్ఫుల్గా ఉంటారు. మా ఆయన దగ్గర నుంచి తను నన్ను చాలా లవ్ చేస్తారు. ఇంతవరకు నన్ను ఎప్పుడు తిట్టను కూడా తిట్టలేదు ఎక్కువగా. ఇక చిన్న చిన్న అంటే పిల్లలకి టైంకి మెడిసిన్ పోయలేదనో లేకుంటే టైంకి రెడీ అవ్వలేదనో అవి చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి ఎవరి లైఫ్లో అయినా. ఇక అవన్నీ కామన్. ఇంతవరకు మేము పెద్ద పెద్ద గొడవలు పెట్టుకొని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా దూరాలు ఉండటం అసలు ఇదేమీ లేదండి. సో కంప్లీట్ గా 100% సపోర్ట్ ఇస్తున్నారు, మీ ప్రిఫరెన్స్ ఇస్తారు మీ ఆయన. సూపర్. బర్త్ బెలూన్. సో ఇంట్లో తెలిసినప్పుడు ఇప్పుడు అమ్మ నాన్న లేని పిల్ల అన్నప్పుడు పెళ్లి చూపులు అయ్యాయి కదా నీకు, అప్పుడు ఏమనుకున్నావు నువ్వు? అవన్నీ గుర్తురాలేదండి తను చూస్తే. అవన్నీ మర్చిపోయారు, అవన్నీ సెకండరీ. అంతే, ఆ కళ్ళు చూసేసాను పడిపోయాను అంతే. ఎప్పుడైనా ఇప్పుడు కూడా ఆ కళ్ళు చూసి మాటలు చెప్పలేకపోతున్నా. యాక్చువల్లీ తను నన్ను చూసిన రోజు నైట్ నాకు కాల్ చేసి మాట్లాడారు. మా మావయ్య అసలుకి కాంటాక్ట్ నెంబర్ ఎందుకు ఇచ్చావు నన్ను తిట్టారు. అసలుకి అట్లా ఇవ్వకూడదు, అన్నీ అటు తీస్తారు, ఏదేదో తప్పులు వెతుకుతారు, నువ్వు అలా ఇవ్వకూడదు, నన్ను అడగకుండా ఎందుకు చేసేవారు. కానీ మా థర్డ్ అత్తయ్య ఉంది, అవన్నీ కామన్లే అమ్మ, మాట్లాడుకుంటేనే ఒకళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంటుందని తను ఎంకరేజ్ చేసి తను నాకు కాల్ ఇచ్చింది. మీకు ఒకటి తెలుసా, మీరు చాలా డామినేట్ చేస్తారని? అవునా? మిమ్మల్ని అడిగినా మీరే ఆన్సర్ చేస్తారు, మీ ఆయన అడిగినా మీరే ఆన్సర్ చేస్తారు. తను ఎక్కువ మాట్లాడలేదు. అదే మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను నేను, మీరే ఓవర్లాప్ చేస్తున్నారు. అవునా? ఓకే, ఐ విల్ గివ్ ద ఛాన్స్. లేదు 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 బాబాయ్, నీ రోజు వచ్చింది ఇవాళ, నీకు ఇచ్చింది ఛాన్స్ మీ ఆవిడ మాట్లాడమని. యాక్చువల్లీ ఇంట్లో తనే ఎక్కువ, నేనే తక్కువ. యాక్చువల్లీ అని స్టార్ట్ చేస్తుంది, దానికి ఫుల్ స్టాప్ లేకుండా పోతుంది. సరే మాట్లాడుతుందిగా మాట్లాడేమండి, అంతే. లేదు ఏం లేదు, ఈక్వల్ గా మాట్లాడతాం, అదేం లేదు. మీ మమ్మీ ఎలాంటి విషయంలో మీ ఆవిడ గురించి కంప్లైంట్ చేస్తుంటది మీకు? అసలు ఏ విషయంలో కూడా కంప్లైంట్ లేదు. ఒక్క విషయంలో, చిన్న విషయం అయినా సరే అసలు ఏ విషయం కూడా కంప్లైంట్ లేదు. ఆమె తను బిడ్డలక్క చూసుకుంటారు. ఇంకా నన్నే అంటది, ఏ విషయం నువ్వు తొందరపడద్దు, అదే చిన్న చిన్న మెడిసిన్ పోయడం దానికి చూస్తుంది కదా, వర్క్ నడుస్తుంది కదా. మాకు 2 జనరల్స్ ఉన్నాయి, వాటి మీద వెళ్తూ ఉంటే కొంచెం అడావుడిగా ఉంటుంది కదా. అందరికి మొత్తం 6 మెంబర్స్ మేము. అందరికి ఫుడ్ అరేంజ్ చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలంటే కొద్దిగా టైం పట్టింది కదా అని చెప్పి తనే ఇంకా నన్నే క్లాస్ వీక్. వెరీ నైస్. సో అమ్మగారి సపోర్ట్ మొత్తం కోడలు వైపు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఫైనాన్షియల్ కానీ ఫ్యామిలీ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. రేపు పొద్దున రావు అని గ్యారంటీ ఎవరు చెప్పలేరు కదా, గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు లైఫ్ మీద. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు అండ్ మీకు ఏం అండర్స్టాండింగ్ ఉంది, ఎలాంటి ప్రామిస్లు చేసుకోబోతున్నారు? ఎప్పుడైనా ఇలానే ఉంటుందండి, ఇద్దరం ఒక్క అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్తేనే రీచ్ అవుతాం. కానీ ఏదో ఫైనాన్షియలీ ప్రాబ్లం వచ్చింది, నీది నువ్వే, నాది నేనే, నాకు పెట్టట్లే నీకు పెట్టట్లే అంటే దానికి మీనింగ్ ఉండదు కదా. మీరు ఎప్పుడు చెప్పారు ఐ లవ్ యూ మీ ఆయనకి? మా వారికి అసలు యాక్చువల్లీ చెప్పాలంటే నేను డైలీ చెప్తాను. డైలీ చెప్తాను. ఎందుకు చెప్పకపోతే కొడతాడా? అలా అని కాదు, నా ఫీల్ అది, నా ఇష్టం చెప్పాలి. మా వారు ఎక్కువ చెప్పడండి, ఏ చెప్పమని అడిగినా చెప్పమంటే నాకు మనసులో ఉంటుంది, బయటికి చెప్పాలా అంటారు. చూపిస్తా. ఏం చెప్పాడు నాకు కూడా చూపి ఒకసారి. బెలూన్ బర్స్ట్ చేయి. ఎట్లా చూపిస్తావు? కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ సెకండ్ వచ్చేయండి. కళ్ళు ప్లస్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. రెడీయా? మీరేం దాచుకోకుండా చెప్తారు కదా. కళ్ళు ప్లస్. మీ ఆయన ఎప్పుడైనా ఊహించని పని చేసి, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా పని చేసి మీకు షాక్ ఇచ్చారా? ఇచ్చారు. ఏం పని చేశాడు? మా ఫస్ట్ యానివర్సరీ చెప్పారు. తను హైదరాబాద్లో ఉన్నాడు. అప్పుడు 2 days బ్యాక్ వెళ్ళాడు హైదరాబాద్ తను. అప్పుడు ఫోన్ చేశాను, ఎల్లుండి ఏంటో గుర్తుందా అని అన్నాను. నాకేం గుర్తులేదు అని అన్నాడు. సరే అని నేను కోపంతో ఫోన్ కట్ చేశాను. నెక్స్ట్ ఇక మ్యారేజ్ డే రోజు సడన్గా సర్ప్రైజ్ వచ్చి నా బాబుకి డ్రెస్, నాకు అన్ని కేక్ మొత్తం రెడీ చేసి ఉంచేశాడు. సరే ఏంటి సార్ ఈ షాక్లు? ఎక్కడ నేర్చుకున్నారు ఇలాంటి, అంటే సర్ప్రైజ్ కూడా ఇలాంటి షాక్ గా ఇవ్వచ్చని? షాక్ అని కాదు కానీ తనంటే నాకు ఇష్టం, ఇక చెప్పి చేస్తే థ్రిల్ ఉండదుగా అని అన్నట్టు, ఇక అట్లా చేస్తే అంటే నన్ను ఇంత బాగా చూసుకోగలడు అని ఒక ఫీలింగ్ వస్తుందని అట్లా చేసాం. ఓకే, ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. సో సార్ మీరు చాలా కేరింగా మీ ఆవిడ మీద? చాలా కేరింగ్. మీరండి? నేను కూడా. మీ ఆయనకి ఏమైనా తట్టుకోలేనంత ప్రేమ కదా. అవును.
మీ ఆయన హట్ అవుతాడని ఏదైనా విషయాలు దాచిపెట్టారా మీ ఆయన దగ్గర? ఒకసారి ఒక రోజు తిను డ్యూటీకి వెళ్ళాడు మార్నింగే. తర్వాత ఆ రోజు ఏమైందంటే బాబు కింద పడ్డాడు, తలకి దెబ్బ తగిలింది, బొడుపు కట్టింది తలకి. ఇక దాన్ని తనకి కనిపించకుండా ఆయింట్మెంట్ అది ఇది రాసి దాచిపెట్టారు. నీకు తెలియదు అయితే కింద పడినట్టు? ఇప్పుడు ఇప్పుడు తెలియదు ఇంకా వేరే ఏం లేదు. అంటే బాబు అంటే వాళ్ళ తాతయ్య అని ఫీల్ అవుతారు ఈయన, అందుకని. ఓ తాతయ్య మళ్ళీ పుట్టాడనా? అంటే నేను మా తాతయ్య చనిపోయినప్పుడు అసలు మా తాతయ్య చూపు కూడా అందుకోలేదు. పుట్టి పెరిగిన కానీ మా తాతయ్య దగ్గర ఎక్కువ ఉన్నాను నేను, అందరికంటే ఎక్కువ నన్ను బాగా. అందుకే మా బాబుకి చిన్న దెబ్బ తగిలిన నేను తట్టుకోలేను. వెరీ గుడ్. బాబు మీద ఎంత ప్రేమ. ఆఫ్ కోర్స్ తాతయ్య గారు మళ్ళీ వచ్చారంటే డౌట్ ఏం లేదు. మరి మీ దగ్గరనే ఉన్నారు తాతయ్య అయితే. అయ్యా అదే దాని విషయంలో తప్ప ఈ మాట అన్న తర్వాత వాళ్ళ తాతయ్య పోలికలు కూడా మా బాబుకి వచ్చాయి కొన్ని. తాతయ్యనే వచ్చాడంటే పోలికలు అంటారు ఏంటండి? అంటే మొత్తం సేమ్ కాదు కదా, కొన్ని కొన్ని పోలికలు వస్తాయి కదా. తాతయ్య పెద్దగా మీ మీద గ్రడ్జ్ ఎట్లా చూసుకుంటాడు చూడు. నా మనవాడికి నా విషయం దాచి పెడతాడు గుండుది అని అంటాడు. బెలూన్ పగల కొట్టండి. మ్యారేజ్ తర్వాత ఎలా చేంజ్ అయింది లైఫ్? తల కొట్టుకున్నావు ఎప్పుడన్నా ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా అని? నిజంగా చెప్పు. మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీ ఆవిడ ఉందని మర్చిపో. బాగానే చూసుకుంటారు. పెళ్లి తర్వాత ఏం మారలేదా? ఏం మారలేదు. ఫ్రెండ్స్ తో అట్లే తిరుగుతున్నావా? ఏమన్నదా మీ ఆవిడ? అంతేనా? ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమా? అవును. నేను పెళ్లి కాకముందు ఎట్లా ఉన్నానా, పెళ్ళైన తర్వాత కూడా అట్లానే ఉన్నా. సూపర్. బెలూన్ బర్స్ చేయండి. ఇంకా వా చేతిలో చేసి ప్రామిస్ చేయండి మీ తాతయ్యని ఇప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటా. మీ తాతయ్యని ఇప్పటి నుంచి ఎక్కువ కేర్ తీసుకొని ఇంకా మంచిగా చూసుకుంటాను. ఓకే బేబీ అను. ఓకే బేబీ. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే థర్డ్ కపుల్ ప్లీజ్ కమ్. కళ్ళు ప్లస్ రౌండ్ స్టార్ట్. కళ్ళు ప్లస్ మీ ఇద్దరిలో భక్తి ఎవరికి ఎక్కువ? తనకే ఎక్కువ ఉంటది. అవునండి. మీ మీదనా దేవుడి మీదనా? దేవుడి మీద. ఈ భక్తి వల్ల ఎప్పుడైనా మీకు ప్రాబ్లం అయిందా? అదేం లేదండి. ఎప్పుడు భక్తి వల్ల ఎప్పుడు అలా ఏం లేదు. గుళ్ళు అంటే నేను వెళ్తాను, నాకు కూడా ఇంట్రెస్టే, కానీ తనకి ఎక్కువ ఇంకా వెళ్ళాలి అనేసి తనకి ఎక్కువ ఉంటది. ఇంకా సో ఇద్దరిలో ఎవరు డామినేషన్ ఎక్కువ, మీరా లేకపోతే మీ వారా? అలా ఏం లేదు, ఇద్దరు సమానమే. అలా చెప్తారు కానీ ఏదో కొద్దిగా 0.1% కూడా లేదు, ఇద్దరం సమానంగానే ఉంటాం. మీరు చెప్పింది ఎక్కువ మీ ఆయన వింటారా, మీ ఆయన చెప్పింది ఎక్కువ మీరు వింటారా? ఇద్దరు కోఆర్డినేషన్ బానే ఉంటది. తనే చెప్తే అది నేను వింటాను, నేనే చెప్తే తను అది వింటాడు. ఎలా మాట్లాడుతున్నారు రవి? ఇది ప్రిపేర్ అసలు ఏమీ కాలేదు. లేదు కొంచెం అయినా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ లో వైఫ్ కొంచెం డామినేషన్ ఉంటుంది ఆబ్వియస్ గా. 4 years అవుతుంది. 4 years లో అసలు ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఎలాంటి ప్రాబ్లం లేదు. అది ఇక అట్లా చెప్పినాక మనం ఏమడుతాం, ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మీ ఆవిడ చేసే వంటలు మీకు ఏది బాగా నచ్చదు? బెండకాయ ఫ్రై బాగా చేయదా లేకపోతే నీకు ఇష్టం లేదా? కరెక్ట్ రాదు పాపం. మరి ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పినా నీకు రాదే చెయ్యకి ఇవన్నీ, బెండకాయ ఫ్రై బాగాలేదని. తనంటే ఇది కదా కొంచెం అదే. ఇప్పుడు మీ 4 years దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నారు, మీరు కమిట్ అయిపోయారు, మీరు ఎలాంటి ప్రాబ్లం లేదని. కానీ ఎక్కడో అడ్జస్ట్ అవుతున్నారు. అలా ఏం లేదండి. మీ ఆయనే చెప్పిండండి బెండకాయ ఫ్రై మంచిగా తిన్న రోజు లేదంట. అలా ఏం లేదు. ఒక్కోసారి మంచిగా చేస్తుంది, ఒక్కోసారి ఏమన్నా చేంజ్ చేస్తున్నాం మాటలు. ఓకే బెలూన్ బర్స్ట్ చేయండి. మీ ఇద్దరి మధ్యలో ఈ 4 years లో ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్పారు? ఎవరు చెప్పలేదు సార్ ఇంతవరకు అయితే. సూపర్, వెరీ గుడ్. నమ్మేశాము. చూసారా, అలాంటిది ఏం లేదు సార్. అబద్ధం కూడా అసలు లేదు సార్. సరే నువ్వు ఏదైనా ఫ్యాక్ట్ చెప్పేస్తా. మీ ఆవిడకి ఇచ్చిన ఓ మంచి సర్ప్రైజ్. August 20th మ్యారేజ్ అయింది సార్. 24th నైట్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. August 24th నైట్, 25th తన బర్త్డే. మేము అనుకోకుండా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, సెకండ్ డే రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిడ్ నైట్, వాళ్ళకి ఎవరికి తెలియదు అసలుకి, మిడ్ నైట్ సర్ప్రైజ్ చేశాను. ఒక రింగ్ తెచ్చాను. తర్వాత వచ్చాక మిడ్ నైట్ 12 o'clock తనతో కేక్ కట్ చేయించాను. అది ఇవాళ రేపు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు. నా గర్ల్ ఫ్రెండ్ లేదు సార్, అందుకే సర్ప్రైజ్ కాదు అది, నీ సైడ్ నుంచి అది నీ డ్యూటీ. బర్త్డే రోజు కొంచెం స్పెషల్గా చేయడం. కానీ ఊహించినప్పుడు, మీ ఆవిడ ఊహించినప్పుడు నువ్వు ఎప్పుడైనా సర్ప్రైజ్ చేసావా? మున్నా తీసుకొని పోయా సార్. మేము కేరళ వెళ్దాం అనుకున్నాం, కానీ నేను ట్రైన్ లో అనుకున్నాను. అక్కడికి వెళ్ళి హైదరాబాద్ వచ్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళేంత వరకు నాకు తెలియదు తను ఏరోప్లేన్ లో తీసుకెళ్తున్నానని. అది మాకు సడన్ సర్ప్రైజ్.
ఫ్లైట్ లో వెళ్ళారా కేరళకి? వెరీ నైస్. సో చాలా థ్రిల్లింగ్ మూమెంట్ అనుకుంటా. మీరు మీ ఆయన గురించి ఏం చేశారు? నేను కూడా చాలా అంటే తన బర్త్డే రోజు, బర్త్డే కాదు, బర్త్డే మ్యారేజ్ డే వదిలేసి అలా అంటే సడన్ గా అంటే నేను అలా ఏం చేయలేదు. నాకు అలా ఫ్యూచర్ లో చేయబోతున్నా, నాకు అంత ఛాన్స్ రాలేదు, వచ్చినప్పుడు చేస్తాను. సూపర్. మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ విష్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. నువ్వు ఒక్కసారి ప్రపోజ్ చేస్తే దినాల ఉంది ఎంత వింతగా చేస్తావు, ఎందుకంటే సర్ప్రైజ్లు కేరళకి తీసుకెళ్ళావు కదా, అది దానికోసం. బెలూన్ బర్స్ట్ చేయండి, చేతిలో చేసి పట్టుకోండి. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. వెరీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. రెడీ. సో థర్డ్ కపుల్ అంటే మీరు 100 points తో లీడింగ్ లో ఉన్నారు. 500 points తోని ఇంతకు ముందు మీరు 400, మీరు 400. ఇప్పుడు ఎలిమినేషన్ లీస్ట్ స్కోరర్ ఈ షో నుంచి టాటా బాయ్ బాయ్ చెప్తారనమాట. ఇప్పుడు కళ్ళు ప్లేస్ రౌండ్ లో ముగ్గురికి అండర్స్టాండింగ్ ఉంది, ముగ్గురు నిజాయితీగా ఓకే, నిజాయితీ 100% మాకు అనిపించలేదు కానీ ఓకే ఓపెన్ గా మాట్లాడుకున్నారు ఏదున్నా అని మాకు అనిపించింది. కానీ దాంట్లో స్కోరింగ్ చూస్తే కళ్ళు ఎవరిది తేడా అయింది, పైన కిందికి బయటికి ఎవరు చూడకుండా చెప్పారు, ఎవరు అటు ఇటు చూసుకుంటూ మాట్లాడారు, దాని మీద మార్క్స్ డిపెండ్ అయి ఉన్నాయండి. సేఫ్ సైడ్ లో ఉన్న వాళ్ళు సెకండ్ కపుల్, ఎందుకంటే దీంట్లో కూడా 300 points వచ్చాయి. సో 400 + 300 700 points తో లీడింగ్ లో ఉన్నారు మీరు. అండ్ లాస్ట్ రౌండ్ కి వెళ్ళబోతున్నారు. కంగ్రాచులేషన్స్. మీ దగ్గర 400, మీ దగ్గర 500. ప్రవీణ్ గారు మీరు ఎంత హానెస్ట్ గా ఉండేనా? హానెస్ట్ గా సూపర్ హానెస్ట్. షూర్ గా అందుకే మీకు 300 points వచ్చాయి. 700 మీరు కూడా 700. 500 మీకు ఇంతకు ముందు స్కోర్. హానెస్టీ ఉండే, నిజాయితీ ఉండే, బాగుండే, కానీ ఎక్కడో కళ్ళు ప్లస్ మిస్ అయ్యాయి. మీరు కాదండి, మీ ఆయన ఎన్నోసార్లు అటు ఇటు చూసుకుంటూ మాట్లాడారు. సో అక్కడ కొంచెం డిస్కనెక్ట్ అయ్యారు. అయ్యారా? మీరే అయ్యారు, అందుకే వేస్తుంటున్నారు. ఇంతకు ముందే చెప్పాం కదండి కళ్ళు ప్లస్ ఐ కాంటాక్ట్ కంపల్సరీ ఉండాలి అని. సో అందుకే అక్కడ మీరు 100 points స్కోర్ చేశారు. 600 points తో ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. సో సారీ, బట్ మీ ఇద్దరి మధ్య లవ్ లేదు, అండర్స్టాండింగ్ లేదు, అది ఏమంటలేదు. కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి. ఇద్దరికి ఆల్ ది బెస్ట్ విష్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఆల్రైట్. సో లాస్ట్ రౌండ్ ఆటాడిస్తా. ఆ రౌండ్ కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఫైనల్ రౌండ్ కి వచ్చేసాం. ఆ రౌండ్ పేరే ఆటాడిస్తా. What, Ravi? What happened? That last year gone. She went to home. ఓ ఉట్టి కళ్ళు రౌండ్ కి తీసుకొచ్చిన లాస్ట్ ఇయర్. అక్కడ ఇలా మాట్లాడితే బాగోదు కదా అని. సరే, ఈ టార్చర్ మనకు తప్పేలాగలేదు. ఫైనల్ రౌండ్ ఆటాడిస్తా. ఏమైందంటే హస్బెండ్స్ తలకి చాట కట్టాము, కింద బాల్స్ ఉన్నాయి, దూరంగా మీ వైఫ్ మీద బుట్టు ఉంది. చాట్లో ఎన్నన్నా బాల్స్ తీసుకోండి, ఎన్ని వస్తాయి అన్ని, అవే అందులో వేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ నుంచి ఎదురుగున్న బాస్కెట్ లో మీ వైఫ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో 3 minutes టైమ్ లో ఎవరైతే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో బాస్కెట్ లో వాళ్ళే గెలుస్తారు. మీ ఇద్దరు సమానం స్కోర్ లో ఉన్నారు. ఓకేనా? 700. Okay? Your 3 minutes starts now. Now అది స్టార్ట్ అయింది. అయ్యో అంతే. ఎట్లా కింద పెట్టాలి అది. అక్కడ వచ్చింది, మీకు ఒక బాల్ పడిపోయింది. మెల్లగా ట్రాన్స్ఫర్ చేయి. అదే ఏమండి, మీరు చాట కింద పెడితేనే ఆ బాల్ చాట కింద పెట్టాలి. అది కాదండి, చెయ్యి వాడకూడదు. నో, మీరు త్వరగా చాటని పైకి లేపేస్తున్నారు. చాట మొక్కల చిప్ప ఏందా భాష? ఈ ఆడవరకు తీసుకెళ్ళి ఉన్నది. అది మెంటల్. మీకు మీరు అవి చాటలో వచ్చినాయి, నీ తల మీద 2 ఉన్నాయి. అది కాదండి. ఇంకొకటి అట్లా బౌన్స్ అవుతుంది కిందకి. సైడ్ నుంచి ఈ సైడ్. వెరీ గుడ్, లేవండి, వేసేయండి. అదే వెరీ గుడ్. అంతేనండి.
అయ్యా మీరేంటండి కమాన్ మీరు లేపుతున్నారు, చాటలు లేపుతున్నారు. అట్లనే తీసుకెళ్ళి, ముందుకు తీసుకెళ్ళి అట్లనే. అట్లనే పోనీ, అట్లనే. రెడీ, వస్తుంది. నువ్వు వద్దకు. అదే వచ్చింది. తీసుకెళ్ళి. వెరీ గుడ్. లేపుతున్నావు నువ్వు మళ్ళా. లేచిన తర్వాత కూడా మీరు టెక్నిక్ గా లేవండి. అయ్యో సైడ్ నుంచి అంతే అలా. ఇంకొకటి ఉంది. రండి. మీరు అలా వేయండి, అదొకటి వేసేయండి. అయ్యో, there is no competition at all. మీ ఆవిడ చెప్పేది వినండి కొంచెం. వచ్చింది. ఒకటి వచ్చింది. బట్ కేర్ఫుల్ గా. అరే రామానికి. అయ్యో, అక్కడ ఏంటో ఈ టెక్నిక్. ఇప్పుడు లేపు. ఏమంటే టేక్ ఎ బ్రేక్. టేక్ ఎ బ్రేక్. నో, మీకు ఒక్క బాల్ కూడా ఇంకా పోతాడు అని. అయ్యో, పడిపోయిందా? అయ్యో, మీరు బ్రేక్ తీసుకోండి. మీరు ఎక్కువగా కష్టపడుతున్నారు. వచ్చినది. వెళ్ళండి, కానీ పడకూడదు. ఏం చేసేదివి నువ్వు? అంత చేసినా కూడా అర్థం చేసుకోవట్లేదే. నువ్వు జరుగు. ఆయన ఒక్కటే వేయడం సాడిపోయింది. గోడ వైపు తీసుకుంటే నీకు ఈజీ ఉంటుంది. అటువైపు తీసుకో. కంటికి ఎందుకు నీకు టెక్నిక్ తెలియదా? ఇట్లా నడుస్తూ ఉంటాయి. అయ్యో, బొంగు. బెండవు ఇంకా. వినండి. అయ్యయ్యో, లాస్ట్ 20 seconds. Last 20 seconds. Ready? 10, 9, 8, 7, 6, 5. Time up. So final గా ఈ రోజు మొండి మొగుడు పెంకిపాలెం టైటిల్ విన్నర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ కోటేశ్వరరావు గారు. కంగ్రాచులేషన్స్. అలా టెక్నిక్ ఏంటి అసలు? అంటే ఇంట్లో అలవాటు అండి. ఇంట్లో మీరు బాగా చాటులోకి చెత్త వెతుతూ ఉంటారా? వావ్, అలా అలవాటు అయిపోయింది. ఇంట్లో ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇట్లాంటివన్నీ. మా తాతయ్య బలం. నో ప్రాబ్లం. గిఫ్ట్స్ టైం. గిఫ్ట్స్ కూడా వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్. లేడీస్ కి కుంకుమ బని, హస్బెండ్స్ కి వాచెస్.
కంగ్రాచులేషన్స్. అలాగే మా లేడీస్ కి అందమైన సారీస్. మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి ఒక హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు ఓ మిక్సీ కూడా. కంగ్రాచులేషన్స్. అంతే కదా, వేరే అంతే, ఇంకేం లేదు. అదే ఇలాగే వాళ్ళు కూడా మన షోలో వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే mmppztelugu@gmail.com మీ డీటెయిల్స్, మీ ఫోటో అని పంపించేస్తే మేమే మీకు ఫోన్ చేస్తాం. ప్రతి పార్టిసిపేట్ చేసేయచ్చు, అంతే. సో ఇప్పుడు షోకి ఎందుకు చెప్పాలి రవి? చాలా బాగుంది కదా ఇలా మాట్లాడితే. ఎప్పుడు ఇలాగే మాట్లాడమంటావా? నేను కొంచెం ఇప్పుడు నేను మార్చేస్తారు, నార్మల్ తెలుగులో మాట్లాడుతుంది ఇప్పుడు.